ఇదేమో మ్యాంగోని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇంకా ఇది మమ్మీ ఏమంటారంటే మమ్మీ కనబడదంట వీడియోలో అందుకే నాతో వేపిస్తుంది. సో ఇలా అన్ని వెజిటేబుల్స్ ఇంట్లో పడేయాలి. సో ఈజీ పప్పు అంతే. అన్నీ వేసేసి ఇంట్లో ఏమేయాలి నెక్స్ట్ ఉప్పు వేయకూడదు, కారం కారం కూడా వేయకూడదు. మమ్మీ పసుపు వేయాలి. కారం లాస్ట్ వేస్తాను. మమ్మీ కారం ముందే ఇస్తుంది, నేను ఎందుకు లాస్ట్లో వేస్తాను. ఎందుకు కారం ముందే ఎక్స్పర్ట్ కాదు కాబట్టి మమ్మీకి నా పప్పే నచ్చుతాయి. నాకు మా మమ్మీ పప్ప అంటే ఎవరు చెప్తారు ఇద్దరికి ఇద్దరు కాదు మా ఇద్దరికి మా తమ్ముడు పప్పు నచ్చుతుంది. నువ్వు నాకు నేను చేసుకుంటే నచ్చుతుంది. అదే ఇచ్చా చూసా అట్లా మమ్మీ ఏదో ఆలోచిస్తుంది. మరి అప్పుడు వంట చేయాలని చెప్తే ఈజీ వంట చేయాలి కదా. తిప్పేసుకోవాలి, తిప్పేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి, అంతే. పప్పు అయిపోతుంది. మరి ఎందుకు అదే బెండి ఫ్రై కోసం వచ్చింది. పప్పు ఒకటే తింటే బాగా టేస్ట్ అందుకని బెండి ఫ్రై కోసం అది ఎలా చేయాలో రెసిపీ చూసి పప్పు ఆల్రెడీ వెరీ కామన్. వేయలేదు మమ్మ, ఆయిల్ మర్చిపోయింది. వేస్ట్ అలా ఆయిల్ వేయకుండా పర్లేదు, అలా ఉడకబెట్టినా పర్లేదు. అట్లా కవర్ చేసుకోవాలి గ్యాప్. మర్చిపోయిందని చెప్పకుండా ఆయిల్ వేయకుండా పర్లేదు. అట్లా కొంచెం వేస్తా, మీతో టోప్ వేసినప్పుడు. నెక్స్ట్ లిట్లో చేసుకోవాలి. ఎన్ని విజిల్స్ చెప్పు? 4 విజిల్స్. పప్పు కొంచెం ఎదగాలి. క్యాప్ పెట్టడం వస్తుంది కానీ పప్పు వేస్తా అట్లనే చెప్తాడు వీడు. రోజు వంట చేసినట్టు చెప్తాను అన్నమాట. అయినట్టుగా అవుతుంది అంటే ఫైనల్లీ. ఫస్ట్ విజిల్ వచ్చేంత వరకు కొంచెం సైడ్లో పెట్టుకోండి, తొందరగా ఉడుకుతుంది. తర్వాత స్లో వేసుకోండి. ఏం చెప్పినావు అక్క? ఏం చేయబోతుంది? బెండి ఫ్రై. బెండకాయ ఫ్రై. ఎస్, గుడ్ బాయ్స్. పప్పు బెండకాయ ఫ్రై బాగుంటుంది. ఇంకా పికల్స్ చూపిస్తాను. పికల్స్ చూపించాలి. చూడు, 2 kinds of పికల్స్. ఇదేం పికల్ అంటే మమ్మీ దీని ఏమంటారు మమ్మీ? పికిల్ పేరు తెలియదు. ఏమంటారు మనం ఏమంటామంటే ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి కాదురా, అది మ్యాంగో పికిల్, మామిడికాయ పచ్చడి. ఇది పొరుసు చట్నీ అంటాము. పొరుసు కాదు, వక్క అని అంటారు. ఏమంటారు? వక్క అంటారు. దీన్ని పొరుసు అంటారు మా సైడ్. ఇది జనరల్గా అన్ని పొళ్ళు కలిపి వేస్తారు. ఇదేమో మ్యాంగోని చిన్న చిన్న పీసులుగా కట్ చేసింది. ఈ పచ్చడి పెద్ద పెద్దగా ఎప్పుడు చూస్తారు చూడు, అది ఇది. పిండి వేస్తారు. ఎస్, మిక్సీ వేసేసి పకోడీ వేస్తారు. పకోడీ కాదురా, ఎయిర్ ఫ్రైలో పెట్టేస్తాం అంతే. సో జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఇంత సరిపోతే అంతే. వావ్, పప్పులోకి ఇప్పుడు ఏం చేస్తున్నాం? పోపు వేస్తాం. సో వెల్లుల్లి కొంచెం పచ్చగా దంచుకుందాం. జస్ట్ ఇట్లా లైట్గా. సెట్ చూడు, ఇలా వేస్తాం. అండ్ ఎండుమిర్చి వేస్తాను. ఇలా ఉంటుంది కదా, రావట్లేదా? ఇదంతా ఇంగువ.
ఇంకో వేస్తేనే పోపులో బాగుంటుంది. టేస్ట్ ఉంటుంది. స్మెల్ చూసినావా? వస్తుంది కదా. ఫస్ట్ ఎక్కువ వేసుకోవాలి. కూడా వేసుకోవాలి. సో సింపుల్ పప్పు డన్. ఫినిష్. ఎస్ ఇంకా ఇంకేం లేదు, అయిపోయింది. ఆఫ్ చేసుకోండి. టమాటో పప్పు బెండి ఫ్రై కాంబినేషన్ మస్తు ఉంటుందా? మామూలుగా ఉండదు. సాటర్డేస్కి బెనిఫిట్ ఇదే. మంచిగా వెజ్లో పర్ఫెక్ట్ అన్ని ఆఫ్ చేసి సో ఇలా ఇంత టేస్ట్ రావాలి. వర్షం పడుతుంది గాయస్. అది చూస్తుంటే క్రాష్ మూవీ గుర్తొస్తుంది నాకు. ఎవరైనా చూసారా? చూస్తుంటే చూడకపోతే ఖచ్చితంగా చూస్తున్నాం. వాటర్ కూడా రావడానికి సముద్రం లేదు. చూడు ఎట్లుందో మొత్తం చూసుకోండి. అదే నేను ఎగ్జాక్ట్ అని గుర్తొస్తుంది నాకైతే. ఈరోజు మంచిగా వస్తుంది కదా, ఓ, full ఈ రోజుకి ఈరోజు వస్తుంది. వస్తుంది.